హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఏజెస్ యొక్క క్లాస్ 2 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే కొంత బేసిక్ డేటా డిస్కస్ చేసుకున్నాం కదా, సో దాని యొక్క కంటిన్యూషన్లో భాగంగానే ఉన్నటువంటి మరికొన్ని క్వశ్చన్స్ కూడా ఈ యొక్క వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా ప్రతి రైల్వే ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ అయితే ఈ యొక్క సెగ్మెంట్ నుంచి వస్తుంది కాబట్టి సో దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, ఓకేనా. సో దీనిలో ఉన్నటువంటి కీ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హై స్కోర్ని సాధించడం జరుగుతుంది, ఓకేనా. అండ్ ఆల్రెడీ మీకు రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి టోటల్ డేటా అప్ టు 500 వీడియోస్ అండ్ అదేవిధంగా 30,000 ప్లస్ బిట్స్, 35 ప్లస్ స్టడీ మెటీరియల్స్ అండ్ అదేవిధంగా డీటెయిల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దాదాపుగా 12 నుంచి 13,000 పైగా మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా. సో వాటన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కోర్సు లింక్ నుంచి వాటన్నిటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా మొత్తాన్ని విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ తోటి కూడా అందించడం జరుగుతుంది కదా. మ్యాథ్స్ మనకు ఎండింగ్ స్టేజ్లోకి వచ్చేసింది. సో ఎవరైతే ఇంకా బేసిక్ నుంచి కావాలనుకుంటున్నారో విత్ మోడల్ క్వశ్చన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ యొక్క 2 బుక్స్ని గ్యాదర్ చేసుకోండి. ఎందుకంటే మనకు 55 మార్క్స్కి ఈ యొక్క 2 బుక్స్ యొక్క మోడల్స్ అనే మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనే మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్రెడీ మీకు ఆర్థమెటిక్లో 23 చాప్టర్ సంబంధించినటువంటి 300 పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, 1000 పైగా సాలిడ్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా మార్క్ క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా రీజనింగ్లో కన్నా తీసుకుంటే 1150 పైగా సాలిడ్ క్వశ్చన్స్, 400 పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎడిషనల్గా మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద గెటింగ్ మోర్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. అండ్ అదేవిధంగా జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి 25 మార్క్స్కి జిఎస్లో మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయడానికి ఎన్సీఆర్టీ యొక్క 4000 చాప్టర్ వైజ్ అయినటువంటి బిట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా, వీటన్నిటిని కూడా రివిజన్ చేయండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఓకేనా, దిస్ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్, ద ప్రజెంట్ ఏజ్ రేషియో ఆఫ్ నరేష్ అండ్ సుపర్ణ. సో సువర్ణ అందా మీకు కొంచెం బెటర్గా ఉంటుంది కదా, ఇది 7:3. 3 years లేటర్ ఫ్రమ్ నౌ దేర్ ఏజ్ రేషియో విల్ బీ 2:1. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద నరేష్. సో నరేష్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఏంటిది? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది ఫ్రెండ్స్, 7:3. దట్ మీన్స్ 7x:3x. అయితే ఇక్కడ 3 years తర్వాత వాళ్ళ యొక్క కొత్త రేషియో 2:1 అంట. +3 ఇప్పుడేమైంది 2:1. సో దీని మొత్తం రాయండి, 7x + 3/3x + 3 దట్ ఈక్వల్స్ టు 2/1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 7x + 3 దట్ ఈక్వల్స్ టు 6x + 6. సో 7xలోంచి 6x పోతే x, 3 ఇక్కడ పోతే ఇక్కడ 3. సో x ఈక్వల్స్ టు 3. సో మనకు అల్టిమేట్గా కావాల్సింది నరేష్. సో నరేష్ యొక్క ప్రజెంటేజ్ ఎంత? 7x. 7 × 3 21. దట్ మీన్స్ ఆప్షన్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో పారామెడికల్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఎక్స్ అండ్ వై ఈజ్ 5:4. 3 years లేటర్ ఫ్రమ్ నౌ దేర్ ఏజ్ విల్ బీ 11:9. సో సేమ్ మోడల్గా ఫ్రెండ్స్ డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. 5x + 3 years తర్వాత అన్నాడు 4x + 3. అయితే ఏమైందంట 11/9 అంట. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి, 5 9 45, x + 9 3 27 దట్ ఈక్వల్స్ టు 44x + 11 33. సో 44 45 పోతే ఒక x, 27 33 పోతే 6, x ఈక్వల్స్ టు 6. సో అడుగుతుంది y. సో y వాల్యూ ఎంత? 4 అంటే 4x. దట్ మీన్స్ 6 4 24. జస్ట్ 2 స్టెప్స్లో అయిపోయింది కదా, అంతే. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ S and A are in the ratio of 5:4 respectively. Therefore, after 3 years, their age ratio will be 11:9 respectively. What is the present age of S? So same question గా ఫ్రెండ్స్, దట్ మీన్స్ సేమ్ మోడల్ గా ఫ్రెండ్స్. సో ప్రజెంట్ 5x తర్వాత 3 సంవత్సరాల తర్వాత అంటే 4x + 3 దట్ మీన్స్ 11/9. సో 9 5 45, 9 3 27 దట్ ఈక్వల్స్ టు 44x + 11 33. సో సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది కదా ఫ్రెండ్స్, ఏమన్నా తేడా ఉందా? కాకపోతే దానికి ఉన్నటువంటి పాయింట్ ఏంటిది అంటే అక్కడనేమో మనకు ఎక్స్ అండ్ వై ఇచ్చేసి వైని అడిగిండు, ఇక్కడ ఎస్ అండ్ ఏ ఇచ్చేసి ఎస్ని అడుగుతుండు అంతే. సో ఇది ఓకేనా, చేద్దాం. ఇది క్యాన్సిల్ అయిపోతే ఎక్స్, ఇది క్యాన్సిల్ అయిపోతే 6. సో ఎక్స్ ఈక్వల్స్ టు 6, 5 6 30. దట్ మీన్స్ ఆప్షన్ బి, ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో సేమ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అమన్ ఈజ్ యాజ్ యంగ్ యాజ్ వినయ్ అండ్ హీ ఈజ్ ఓల్డర్ దెన్ అరుణ్. ఓకేనా, ఇక్కడ అమన్ వినయ్ వల్ల చిన్నవాడు మరియు అతను అరుణ్ కంటే పెద్దవాడు. అరుణ్ మరియు వినయ్ల యొక్క వయసులో మొత్తం 40 సంవత్సరాలు అయితే అమన్ యొక్క వయసు ఎంత? ఓకేనా. సో ఏజ్ ఆఫ్ వినయ్ మరియు అమన్ కనుక తీసుకుంటే ఏజ్ ఆఫ్ అమన్ మరియు
అరుణ్ యొక్క తేడా మనకు సమానం అవుతుంది. ఓకేనా, ఇద్దరు ఒకే రేంజ్ అంటుండు కదా, వినయ్లోంచి అమన్ని తీసేస్తే ఓకేనా. సో వినయ్ అమన్ కంటే ఒకే లెవెల్ అంటుంది కాబట్టి అమన్ మరియు అరుణ్. ఓకేనా, సో ఈ యొక్క డిఫరెన్స్ మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఏజ్ ఆఫ్ మనకు వినయ్ మరియు అరుణ్ ఇచ్చిండా, అరుణ్ మరియు వినయ్. సో అరుణ్ ప్లస్ వినయ్, అరుణ్ ప్లస్ వినయ్ ఎంత ఏజ్ ఇచ్చేసిండు 40. సో ఈ యొక్క 40 నేను రాసుకోవచ్చు. అమన్ ఏమవుతుంది 2 ఇంటూ అమన్. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇదే స్ట్రక్చర్ ఉందా, ఇది వినయ్ అమన్ అమన్ అరుణ్. సో ఈ యొక్క అరుణ్ వినయ్ ఒక పక్క తీసేస్తే వి ప్లస్ అరుణ్ దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఈ ప్లస్ ఏ అవుతాయి మైనస్ ఏ అవుతాయి పోతే ప్లస్ ఏ 2a, ఏ అంటే అమన్. ఓకేనా, సేమ్ స్ట్రక్చర్, వేరేది ఇంకేంటి లేదేం లేదు. సో మనల్ని అడిగింది అమన్. సో 2 అమన్ దట్ ఈక్వల్స్ టు 40. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇదేమవుతుంది 20. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఏ ట్రిక్కీ క్వశ్చన్. సో ఇక లాజికల్గా ఆలోచిస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది. అయితే మనం జనరల్ మెథడ్లో కనుక చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం దిస్ క్వశ్చన్ ఈజ్ ఏ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకేనా, చూడడానికి సింపుల్గా ఉంటుంది, కాకపోతే మనం ఇక ఈక్వేషన్ రాసుకోవడం అంటే వినయ్కి అమన్కి మధ్య ఏజ్ డిఫరెన్స్, అమన్కి అరుణ్కి మధ్య ఏజ్ డిఫరెన్స్ రాసుకుంటేనే మనకు కరెక్ట్ స్టేట్మెంట్ వస్తుంది. ఓకేనా. And next question, the present age ratio of J and K is 11:6. After 5 years, their age ratio will be 12:7. What is the present age of K? So K యొక్క present age ఏంది? సో 11 నెక్స్ట్ ఇంకేమి 6x. అయితే 5 years తర్వాత అంటే +5 వాళ్ళ యొక్క కొత్త రేషియో. ఓకేనా, దీన్ని మనం షార్ట్ కట్ చేసేద్దాం. 11 ఏళ్ళ 77 35 దట్ ఈక్వల్స్ టు 12 ఆర్లు ఎంత ఫ్రెండ్స్ 72x ప్లస్ 12 60. సో 72 77 పోతే 5, ఇక్కడ 35 ఇది పోతే 25, x ఈక్వల్స్ టు 5. సో x ఈక్వల్స్ టు 5 వచ్చేసింది. సో అల్టిమేట్గా మనకు కావాల్సింది ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కే. సో ప్రజెంట్ ఏజ్ రేషియో కే ఎంత 6 కదా, 6 5 30. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రేఖా అండ్ రష్మి ఈజ్ 7:4. 3 years later from now their age ratio will be 8:5. రష్మి యొక్క ప్రజెంట్ ఏజ్ ఏంది? ఓకేనా, సో 7x/4x. అయితే ఇక్కడ 3 years తర్వాత +3 వాళ్ళ యొక్క ఏజ్ రేషియో క్యాల్కులేషన్ చేసేయండి. 7 35x 15 దట్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఏమవుతుంది 8 4 32x ప్లస్ 8 3 24. సో 32 35 పోతే 3x 15 24 పోతే 9, x ఈక్వల్స్ టు 3. సో మనకు అల్టిమేట్గా కావాల్సింది వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రష్మి ప్రజెంట్ ఏజ్ ఏంది? సో రష్మి యొక్క రేషియో ఏంటిది 4 3s are 12. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మీనా అండ్ సీనా ఈజ్ 4:3. ఆఫ్టర్ 6 years ఏజ్ ఆఫ్ మీనా విల్ బీ 26. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సీనా? సో ఇక్కడ మనకు వాళ్ళ యొక్క రేషియో ఇవ్వడం జరిగింది 4x 3x. 6 years తర్వాత మీనా యొక్క వయసు 26 అంట. సో మీనా అండ్ సీనా. అయితే మీనా ప్రజెంట్ ఏజ్ ఇక్కడ మనకు సీనాది ఇచ్చిండా 6 years తర్వాత అని ఏమీ లేదు, అంటే ఈమె +6 అయిన తర్వాత 26 అవుతుందంట. ఈమె మాత్రం క్లారిటీ లేదు. సో ఫస్ట్ ఈ యొక్క ఈక్వేషన్ చేద్దాం. 4x + 6 దట్ ఈక్వల్స్ టు 26. ఇది అవుతలేకపోతే 4x ఈక్వల్స్ టు 20, x ఈక్వల్స్ టు 5. సో x వాల్యూ వచ్చేసింది. డైరెక్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసి 4 5 20, 5 3 15. సో ఏంటి ఫ్రెండ్స్ ఏజ్ ఎంత 15 years. And next question, when the age of father is 54 years, then the difference between the age of two sisters is 4 years. Father is 2 years older than the mother, then the younger sister is half of the age of the mother. Find the age of the elder sister. So this question చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా లాజికల్ ఉంది. సో తండ్రి యొక్క వయసు ఎంత? తండ్రి యొక్క వయసు అంటే ఫాదర్ యొక్క వయసు వచ్చేసి 54 years. ఓకేనా. సో మదర్ యొక్క వయసుకి ఫాదర్ యొక్క వయసుకి రిలేషన్ ఏమైనా ఇచ్చిందా? 2 years మధ్య డిఫరెన్స్ అంటుంది కదా మదర్ కంటే, అంటే మదర్ 52. అయితే ఇక్కడ చూడండి ద యంగర్ సిస్టర్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద మదర్. సో యంగర్ సిస్టర్ కనుక తీసుకుంటే మదర్ యొక్క ఏజ్లో హాఫ్, అంటే 52లో సగం ఎంత 26. ఎందుకంటే 25 2లో 50, 2 ఎక్కువ కాబట్టి 1 ఎక్కువ.
అండ్ ఇప్పుడు మనకు ఓల్డర్ కావాలి. సో ఓల్డర్ సిస్టర్కి యంగర్ సిస్టర్కి మధ్య డిఫరెన్స్ ఎంత? ద డిఫరెన్స్ బిట్వీన్ ఏజ్ ఆఫ్ 2 సిస్టర్స్ ఈస్ 4 years. యంగర్ అంటే చిన్న, మరి పెద్దామే కదా, పెద్దామ అంటే 26 + 4 30. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. And next question, there is a difference of 2 years in the age of 2 sisters, while age of her father is 52 years. The father is 2 years older than the mother. If the age of the elder sister is half of the age of the mother, find the age of the younger sister. So same question గా ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేసిండు. ఆ ఇల్దాకనే మనకు 54 ఇచ్చిండు, ఇక్కడ 52 ఇచ్చేసిండు. ఇల్దాకనేమో ఓల్డర్, ఇక్కడనేమో యంగర్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. మోడల్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. వాల్యూస్ మాత్రం ఇల్దాక 54 ఉంది, ఇక్కడ 52 ఉంది. జస్ట్ అక్కడ సేమ్ అది రిలేషన్ ఇచ్చిండు కదా, కాకపోతే ఇల్దాకనేమో యంగర్ సిస్టర్కి రిలేషన్ ఇచ్చి ఓల్డర్ సిస్టర్ని అడిగిండు, ఇక్కడ ఓల్డర్ సిస్టర్ని ఇచ్చేసి యంగర్ సిస్టర్ యొక్క రిలేషన్ అడిగిండు. సో ఇద్దరు సిస్టర్ల మధ్య డిఫరెన్స్ ఎంత? 2 years. x - y దట్ ఈక్వల్స్ టు 2 years. సో ఈమె పెద్దామె, ఈమె చిన్నామె. సో ఎల్డర్, యంగర్. ఓకేనా? సో ఈ రిలేషన్ మనకు వచ్చేసింది. తండ్రి వయసు 52, తల్లి వయసు ఎంత? తల్లి కంటే 2 ఏళ్ళు పెద్ద కాబట్టి తల్లి వయసు. తల్లిలో పెద్ద ఆమె ఎంత అంట? హాఫ్ అంట. తల్లి వయసులో సగం అంటే 50లో సగం ఎంత? 25. మరి పెద్ద ఆమె చిన్న ఆమె తేడా 2 ఏళ్ళు కాబట్టి 25లో 2 తీసేస్తే 23. దట్స్ ఇట్. నోటి లెక్కలే ఫ్రెండ్స్, జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్. నోటితో మనం డిస్కషన్ చేసుకుంటూనే అయిపోయే లెక్కలు. ఇదే ప్రొసీజర్ కనుక బుక్లో చూస్తే పాయింట్ ఏ తండ్రి, పాయింట్ బి తల్లి, పాయింట్ సి పెద్దామె, పాయింట్ డి చిన్నాయన, ఏబిసిడి అనుకుంటే వాట్ ద గివెన్ డేటా? వీ నో దట్ తండ్రి వయసు, మళ్ళీ తల్లి వయసు, తల్లికి ఉన్నటువంటి రిలేషను, తల్లికి పెద్ద అమ్మకున్న రిలేషను, మళ్ళీ చిన్న అమ్మకున్న రిలేషను నువ్వు రాసుకోవడానికే నీకు 1 to 1.5 minutes టైం పడుతుంది. ఇక నువ్వు లెక్క ఏం చేస్తావు? కాబట్టి ఎగ్జామ్ హాల్లో మీరు చేయాల్సింది, ఇప్పుడు ఎట్లాగో మార్క్ టెస్ట్లో కొన్ని రాస్తున్నారు కదా, ప్రొసీజర్ క్యాన్సిల్ చేసేయండి. ఎగ్జామ్ హాల్లో ఏ పేపర్ ఇస్తాడో ఒకటే సింగిల్ పేపర్ ఇస్తాడు కదా, సింగిల్ పేపర్ మీ ముందర పెట్టుకోండి. సేమ్ ఎగ్జామ్ హాల్లో పైన ఎట్లయితే మనకు పేపర్ ఇస్తారు కదా, పేపర్ ఇవ్వగానే పైన ఈ విధంగా మార్జిన్ చేసేసుకొని ఇక్కడ మనం డీటెయిల్స్ ఇస్తాం కదా, సేమ్ అట్లనే A4 సైజ్ పేపర్ తీసుకోండి. సేమ్ అట్లనే ఆర్ఈజీ నెంబర్ అండ్ సేమ్ అట్లనే మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క డీటెయిల్స్ ఏదైతే మనం ఎగ్జామ్ హాల్లో ఫిల్ చేసామో సేమ్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఒకటే పేపర్ పట్టుకోండి. ఒక 100 క్వశ్చన్స్లో అట్లీస్ట్ మీరు 50 క్వశ్చన్స్ మీరు దీంట్లో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిమైనింగ్ 50 ఎట్లాగో మనకు 25 జిఎస్కి వెళ్ళిపోతుంది, 20 జీకే వెళ్ళిపోతుంది, ఇంకా మిగిలిందే ఉంది ఒక 50 to 55. కొన్ని క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చేయొచ్చు. ఎల్సిఎం, హెచ్సిఎఫ్ కానీ లేకపోతే నెంబర్ సిస్టమ్ కానీ నెంబర్ సిరీస్ కానీ కొన్ని లెక్క చేయకుండానే అయిపోతాయి. కాబట్టి ఈ ఒక్క పేపర్లోనే ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ కలిపి మీరు 50 క్వశ్చన్స్ చేయగలగాలి. ఓకేనా? సో ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ కాబట్టి అట్లా మీరు ప్లాన్ చేసుకోండి. ఇట్లా మొత్తం ప్రొసీజర్ రాయకండి. ఇప్పటికి కూడా కొద్దిమంది ఇట్లా ప్రొసీజర్ రాస్తున్నారు, దట్ ఈస్ వరస్ట్. ఎందుకంటే కొద్దిమంది మార్క్ టెస్ట్ రాస్తారు కదా, వాళ్ళే చూస్తే మనకు తెలిసిపోతూనే ఉంటాయి. And next question, Sarika has 3 children. First is 5 years older than the second one is 4 years older than the third one. The sum of their ages is 22. Find the age of the eldest. అంటే పెద్ద ఆమెను కనుక్కోమంటాడు. సో పెద్ద ఆమె ఎక్స్, చిన్న ఆమె కంటే అంటే ముగ్గురు, వీళ్ళకి మొత్తం ఏజ్ వచ్చేసి 22. వీళ్ళది మొత్తం ఈమెకు ఉన్నటువంటి రిలేషన్ ఈమె ఎక్స్ అనుకుంటే ఈమె x+5, ఈమెకు ఉన్నటువంటి రిలేషన్ +4. మరి ఇది +4 అయితే ఇది కూడా +4 కదా, అంటే x+9 + x+4 + x దట్ ఈక్వల్స్ టు 22. కొద్దిమంది ఏం చేస్తారంటే ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ తీసుకుంటారు. కాకపోతే ఎక్స్ అండ్ వైజెడ్ తీసుకుంటే XYZలు వస్తాయి కానీ అల్టిమేట్గా ఆన్సర్ రాదు. వీళ్ళ మధ్య రిలేషన్ ఇచ్చిందిగా సేమ్ అంతే. ఓకేనా? 3x ఇదేమవుతుంది 13 అవుతుంది, 22 3x = 9, x = 3. సో ఈ చిన్న వయసు ఎంత? 3 + 4 7, 7 + 3 + 9 12. సో పెద్ద ఏజ్ ఎంత? 12. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, Neetu is 10 years older to Meetu and Meetu is 7 years elder to Geetu. If the sum of their ages is 48 years, what is the Neetu's age? సో నీతు యొక్క ఏజ్ ఏంటిదని మనల్ని అడగడం జరిగింది. సో రిలేషన్ ఇవ్వడం జరిగింది కదా, నీతు కనుక తీసుకుంటే మీతుతో పోల్చుకుంటే +10 years ఎక్కువగా ఉండడం జరిగింది.
అండ్ అదేవిధంగా మీతో కనుక తీసుకుంటే గీతుతో తీసుకుంటే 7 ఇయర్స్ పెద్ద కదా. ఓకే. అండ్ అదేవిధంగా వీళ్ళ ముగ్గురి యొక్క టోటల్ డేటా ఎన్ఎంజీ వచ్చేసి 48 ఇయర్స్ అంట. ఓకేనా. సో మనకి ఇక్కడ ఈ యొక్క రిలేషన్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. సో ఎన్ ఈక్వల్స్ టు m+10 అండ్ ఎం నట్ని ఉంచేద్దాం. అండ్ జీ ఈక్వల్స్ టు దీని అవతల పంపించేస్తే జీ ఈక్వల్స్ టు m-7 మొత్తం ఒకే దాంట్లో తెచ్చుకోవడం మనకి అయిపోతుంది కదా 48. సో +10 -7 పోతే ఏమవుతుంది 3m దట్ ఈక్వల్స్ టు 45. ఎందుకంటే +3 యువతలకి వెళ్ళిపోతే -3 m ఈక్వల్స్ టు 15. m వాల్యూ వచ్చేసింది. సో 15 + 10 25. ఇక్కడ ఏమవుతుంది 15. సో 15లోంచి 7 తీసేస్తే 8. సో మనకు కావాల్సింది ఏంది నీతు వయసు. సో నీతు వయసు ఎంత 25. దట్స్ ఇట్. సో క్వశ్చన్ చూడగానే ఎంత పెద్దగానే ఉండొచ్చు, ఓకేనా, ఎంత కాంప్లికేటెడ్ అయినా కనిపించవచ్చు, కానీ సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతే వితిన్ ఏ ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ అనేది అయిపోతుంది. 2/3 ఆఫ్ మై ప్రజెంట్ ఏజ్ ఈజ్ ద సేమ్ యాజ్ ద 3/4 ఆఫ్ ద వన్ ఆఫ్ మై కజిన్స్. మై ఏజ్ 3 years ago విల్ బి హీస్ ఏజ్ 4 years hence. మై ప్రజెంట్ ఏజెస్. సో ప్రస్తుతం నా యొక్క 2/3 అంట. 2/3 ఆఫ్ ఎక్స్ అనేది అతని యొక్క 3/4 సమానం. ఎందుకు నేను 3/4 ఎక్స్ తీసుకోవచ్చు కదా, ఓకేనా. ఎక్స్ తీసుకుంటే ఇది క్యాలిక్యులేషన్ అయిపోతుంది. మనకు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కదా, ఇద్దరికి మళ్ళీ ఇంకో రిలేషన్ ఇచ్చిండు. సో దీన్ని షార్ట్ కట్ చేసేయండి, దీన్ని సాల్వ్ చేసేయండి. 8x దట్ ఈక్వల్స్ టు 3×9y. ఓకేనా. ఇది వాళ్ళ యొక్క టోటల్ డేటా దట్ ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ 1. ఓకేనా. అండ్ సేమ్ అట్లనే మనకు సెకండ్ రిలేషన్ ఇచ్చిండు. సో ఎక్స్ యొక్క 3 years పోతే వైకి 4 years ఎక్కువ అంట. సో దీన్ని యువతలు తీసుకొచ్చేసి x-y ఈక్వల్స్ టు 7. x-y ఈక్వల్స్ టు 7. సో ఎక్స్ కానీ వై కానీ ఏదో ఒకటి రిలేషన్ తీసుకొని మన యొక్క ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి అయిపోతుంది కదా. -y అవతల పోతే +y x-7. ఓకేనా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. 8x -7 ఇంటూ 9 దట్ ఈక్వల్స్ టు 0. 8x - 9x ప్లస్ 9×63 దట్ ఈక్వల్స్ టు 0. -x దట్ ఈక్వల్స్ టు -63. x ఈక్వల్స్ టు 63. నాకు అల్టిమేట్గా కావాల్సింది మన యొక్క ప్రజెంట్ ఏజ్ కదా 63. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. వచ్చేసింది కదా, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 16 years. ఇఫ్ 6 years ago ద ఎల్డర్ వన్ వాజ్ 3 times as old as the younger one. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద యంగర్ వన్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఏ అండ్ బి మధ్య ఏజ్ యొక్క రిలేషన్ కనుక్కోమంటుండు. సో ప్రజెంట్ మనకు చిన్న వాళ్ళని కనుక్కోమంటుండు. సో మనం ఇప్పుడు బీని తీసుకుందాం. సో వీళ్ళ మధ్య ఏజ్ డిఫరెన్స్ ఇచ్చిండు కదా. సో బీ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం, ఓకేనా. సో ఏ కన్నా తీసుకుంటే బీ కంటే 16 సంవత్సరాలు ఎక్కువ, అంటే 16 + x, ఓకేనా. 16 + x అయితే ఏ వచ్చేసింది. సో మనకి ఇక్కడ 6 సంవత్సరాల క్రితం పెద్దవాడు చిన్నవాడి కంటే 3 రెట్లు ఎక్కువ అయిండు, అంటే 3 × x - 6. 3 రెట్లు 6 సంవత్సరాల క్రితం అంటే బ్యాక్కి వెళ్ళిపోవాలి, ఓకేనా. 6 సంవత్సరాల క్రితం అంటే బ్యాక్ -6. అండ్ ఇది కూడా ఏమవుతుంది 16 + x - 6 years బ్యాక్. సో ఇంప్లిమెంట్ చేయండి. 3x - 18 దట్ ఈక్వల్స్ టు 16. ఓకే, ఈ క్లారిటీ వచ్చేస్తుంది 10 + x, ఓకేనా. సో 18 యువతలకు వస్తే 28 అవుతుంది. 3xలోంచి x పోతే 2x అవుతుంది. x ఈక్వల్స్ టు 14. మనకు అల్టిమేట్ కావాల్సింది ఏంది, ఏ అండ్ బి యంగర్ ఎవరు, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, present ages of Sai and Satish are in the ratio of 5:4 respectively. 3 years after, the ratio of their ages will be 11:9 respectively. What is the present age of the Satish in years? So Satish యొక్క ప్రజెంట్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో మనకి ఇక్కడ రేషియో డైరెక్ట్ ఇవ్వడం జరిగింది 5:4 అని. సో ఇంప్లిమెంట్ చేయండి. 5x/4x ఆఫ్టర్ 3 years దెన్ +3 దట్ ఈక్వల్స్ టు ఏ రేషియో అయింది 11:9. దట్స్ ఇట్. సో సార్ట్ అవుట్ చేసేయండి. 5 9 45 x ప్లస్ 9 9 27 దానికి వస్తూ 11 44 x ప్లస్ 11 33. సో 44 45 పోతే ఎక్స్, 27 33 పోతే 6. సో ఎక్స్ ఈక్వల్స్ టు 6. సో ఎక్స్ ఈక్వల్స్ టు 6 వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలంటుండు, వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సతీష్. సో సతీష్ యొక్క ప్రజెంట్ ఏజ్ యొక్క రేషియో ఏంటిది 4. 6 4 24. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నీరజ్ ఏజ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సూరజ్ ఏజ్. సో సూరజ్ ఏజ్లో హాఫ్ అనేది మనకు నీరజ్ యొక్క ఏజ్ ఉందంట. ఇఫ్ 8 years ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నీరజ్ ఏజ్, 5 years ఈజ్ యాడెడ్ టు ద సూరజ్ ఏజ్, దెన్ సూరజ్ ఏజ్ విల్ బి 5 times more దెన్ నీరజ్.
సూరజ్ అండ్ నీరజ్ ఏజ్. సో వాళ్ళ యొక్క ఏజ్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఈ క్వశ్చన్ 2 రకాలుగా సార్ట్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెంబర్ 1 వచ్చేసి డైరెక్ట్గా త్రూ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్, ఓకేనా, ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ మెథడ్ చేయొచ్చు. నెంబర్ 2 వచ్చేసి డైరెక్ట్ మనం షార్ట్కట్ మెథడ్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నీరజ్ ఏజ్ అనేది సూరజ్ యొక్క ఏజ్లో ఆఫ్ ఉందంట. ఇక్కడ మనకు నీరజ్ సూరజ్ యొక్క ఏజ్ని కనుక్కోమంటుండు. 15 రోజుల 30 ఇది ఓకే, 14 రోజుల 28 ఓకే, 12 రోజులు 24 రావాలి కదా, అంటే ఇది రాంగ్. 13 రోజులు 26 రావాలి కదా, రాంగ్. అంటే మనకి ఇప్పుడు ఏమైంది 50-50. నేను అసలు లెక్కే ముట్టుకోలేదు, జస్ట్ ఒక్క లైన్ చదివినా, దాంట్లో ఇచ్చిన ఫస్ట్ లైన్ చదివినా, దాన్ని బట్టి నేను ఇక్కడ ఆప్షన్ చూస్తే నాకు 50-50 ఛాన్స్ వచ్చింది. ఆప్షన్ ఏ పెడితే 50-50, ఆప్షన్ బి పెట్టినా మనకు 50-50 ఛాన్స్ అయింది. సో ఓకేనా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సార్ట్ అవుట్ చేయండి ఫ్రెండ్స్. సో నీరజ్ యొక్క ఏజ్ అనేది సురేష్ యొక్క ఏజ్లో సగం అంట, ఓకేనా. సో ఫస్ట్ మనం సూరజ్ యొక్క ఏజ్ అనేది ఎక్స్ అనుకుంటే నీరజ్ x/2, ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటుండు 5 years. ఇక్కడ చూడండి నీరజ్ యొక్క ఏజ్లోంచి 8 తీసేస్తే, సో నీరజ్ యొక్క ఏజ్ -8 చేస్తే సూరజ్ యొక్క ఏజ్లో 5 years యాడ్ చేస్తే ఎన్ని రెట్లు అవుతుందంట, 5 times అంట, అంటే ఇంటూ 5. అప్పుడు ఈ 2 బ్యాలెన్స్ అయితే కదా, ఓకేనా. సో దీని లోపలికి ఇంప్లిమెంట్ చేయండి. 5x/2 - 8 40 దట్ ఈక్వల్స్ టు x + 5. సో దీన్ని యువతలు పంపించేద్దాం. 5x/2 - x దట్ ఈక్వల్స్ టు 45. సో ఇది షార్ట్ కట్ చేసేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, 3x/2 దట్ ఈక్వల్స్ టు 45, 3x దట్ ఈక్వల్స్ టు 90, x ఈక్వల్స్ టు 30. సో x ఈక్వల్స్ టు 30 వచ్చేసింది. సో x ఈక్వల్స్ టు 30. దెన్ ఇక్కడ మనం ఏమడిగిండు, సూరజ్ నీరజ్ యొక్క ఏజ్ ఎంత అడుగుతుండు. సో ఇక్కడ ఆల్రెడీ మనం 30 వచ్చేసింది. సో 30 అంటే దిస్ ఈజ్ 15. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఏజ్ రేషియో ఆఫ్ A and B ఈజ్ 3:2. ఆఫ్టర్ 10 years ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 80. వాట్ ఈస్ దేర్ ప్రజెంట్ ఏజ్, ఓకేనా. సో వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ అయితే అడగడం జరిగింది 3:2 రేషియోలో. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి ఫ్రెండ్స్. 3:2. సో 10 years తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ మొత్తం అనేది 80 అవుతుందంట. అంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా రేషియో ఇవ్వకుండా 80 ఇచ్చేసిండు, ఓకేనా. సో దీని బేస్ పైన మనం చేసేద్దాం. 3x + 10 + 2x + 10 దట్ ఈక్వల్స్ టు 80, 5x + 20 దట్ ఈక్వల్స్ టు 80, 5x దట్ ఈక్వల్స్ టు 60. ఇటువంటి అవతల పోతే అయిపోతుంది కదా. సో x ఈక్వల్స్ టు 12. సో మనకు కావాల్సింది ఏంది, వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ అన్నాడు. 12 3 36, 12 24. ఈ ట్రిక్ ఒకటి. అండ్ సెకండ్ ట్రిక్ ఇంకోటి చెప్పనా, డైరెక్ట్ అసలు ఈ లెక్క కూడా అవసరం లేదు, ఆప్షన్ చూసుకుంటే ఆన్సర్ చేసేవచ్చు. 3:2, ఓకేనా. 3:2 పోదు, 3:2 పోతుందా చెప్పండి ఫ్రెండ్స్. 14 14 మూల, ఓకేనా. అండ్ 15 15 మూల, అంటే ఇక్కడ ఏమైంది 33.33 అయింది. అండ్ వీటికి +10 +10 అంటే +20 యాడ్ చేస్తే, ఈ యొక్క సంఖ్యలకి దేనికి మనకు +20 యాడ్ చేస్తే అది 80 అవుతుంది. సో దీనికి యాడ్ చేస్తే +20 అయింది. ఇదేమైంది, ఇది ఆల్రెడీ 75, +20 యాడ్ చేస్తే 95 అవుతుంది. ఇది ఆల్రెడీ 70 అయింది. సో 70 + 20 యాడ్ చేస్తే 90 అవుతుంది. 80 కావట్లేదు కదా. సో ఇదే ఆన్సర్, దట్స్ ఇట్. సో ఆప్షన్ చూసుకుంటేనే చాలా మటుకు ఆన్సర్స్ అయితే, కాకపోతే నేను ప్రతి క్వశ్చన్ కూడా ఆప్షన్ బట్టి చెప్పిన అనుకోండి, కొన్నిసార్లు ఆప్షన్స్ ట్రిక్కీగా ఇచ్చేస్తాడు, అప్పుడు మీకు అసలు మెథడే రాదు. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నేను మీకు మెథడ్ చెప్పకుంటే మెథడ్ కూడా రాదు, అప్పుడు మీరు డబుల్ షాట్ పడుతుంది. అంటే ఆప్షన్స్ చూస్ చేసుకోలేరు, మెథడు రాదు, మార్క్స్ మిస్ అయిపోతాయి. అందుకే నేను చాలా మటుకు మీకు ఏం చెప్తున్నా అంటే ఆప్షన్స్ గమనించండి, నేను మాత్రం ప్రొసీజర్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఫర్ ద నాన్ మ్యాథ్స్ అండ్ అదేవిధంగా బేసిక్ మ్యాథ్స్ ఎవరికైతే ఉంటుందో, ఓకేనా. అండ్ ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ కనుక నచ్చితే వెంటనే ప్రతి ఒక్కరు కూడా కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. కేవలం 499 రూపీస్కి 350+ వీడియోస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ సెక్షన్స్ అండ్ అదేవిధంగా దాదాపుగా 11,000కు పైగా మీకు మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, మెరిట్ స్కోర్ అని సాధించండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1 year బిఫోర్ ద ఏజ్ రేషియో ఆఫ్ ద 2 sisters ఈజ్ 2:3. దేర్ ప్రజెంట్ ఏజ్ కనుక తీసుకుంటే 12 అండ్ వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ ఏంటిది. సో సేమ్ క్వశ్చన్ మనం ట్రిక్ ఉపయోగించకుండా చేయొచ్చు అంటే చేయొచ్చు. సో x ఈక్వల్స్ టు 2. సో 2 ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేయండి. 4 ఇదేమవుతుంది 6, 4 + 1 5, 6 + 1 7. సో 5, 7. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్.
ఓకేనా. చాలా మటుకు మైండ్ క్యాలిక్యులేషన్ తోటి ఆన్సర్ చేసేయచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి చాలా ట్రబుల్స్ అనేవి వస్తాయి. ఈ లెక్కలన్నిటి కూడా మీకు ఈ యొక్క బుక్ నిండా ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క పేజ్ మొత్తం ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి స్పేస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసి ఉంటాయి. కానీ మనకు టైం వేస్ట్ అవుతుంది కదా, చెప్పుకొని లాభం ఏంది. ద సమ్ అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఏజ్ రేషియో ఆఫ్ 2 brothers ఈజ్ 5:1. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ ఈజ్ 96, దెన్ ఫైండ్ దేర్ ఏజ్. సో డైరెక్ట్ వాళ్ళ యొక్క ఏజ్ని కనుక్కోమంటుండు కదా. సో మనకు x + y = 5, x - y = 1. సో క్యాన్సల్ చేస్తే 2x = 6, x = 3. సో x = 3 అంటే మరి y = 2 అవుతుంది. సో వాళ్ళ యొక్క టోటల్ డేటా వచ్చేసింది. సో వాళ్ళ యొక్క ఉత్పత్తి, దట్ మీన్స్ వాళ్ళ యొక్క మల్టిప్లికేషన్ 3x 2x దట్ ఈక్వల్స్ టు 96. సో మనకి ఇట్లా ఏదైతే ఆప్షన్ సెట్ అవుతుంది ఫ్రెండ్స్, 3 2. సో ఇది చూడండి, 4 2 4 3, ఇది ఎందులో పోతుంది, 3 3 3. ఓకే, ఇది పోవట్లేదు. 4 4 6, ఇది కూడా పోవట్లేదు. 3 ఇది 5 పోవట్లేదు. సో ఫస్ట్ ఒకటే పాసిబుల్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. డైరెక్ట్ 12 96. సో డైరెక్ట్ మనకు వచ్చేసింది కదా. సో ఇది క్యాన్సిల్ చేస్తాయి అంటే ఇప్పుడు ఇదే చూడండి, నేను ఎందుకు ఆ మెథడ్ చేస్తలేనంటే ఇది చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే 3 2 6, x × x x² దట్ ఈక్వల్స్ 96, x² దట్ ఈక్వల్స్ 96/6 అంటే 16 వస్తుంది. x = 4. సో x = 4 ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే 12 8, ఎందుకంటే 4 3 12 4 2 8. ఎక్స్ట్రా ఈ స్టెప్ దేనికి అని డైరెక్ట్ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేసిన అంతే. ఓకేనా. The sum of the age of the Sindhu and Bindu is 30 years. If the product of their age is 221, what is their age? సో ఇది కూడా త్రూ ఆప్షన్సే మనం డైరెక్ట్ ఉపయోగించుకోవచ్చు. సో వాళ్ళ యొక్క టోటల్ ఏజ్ వచ్చేసి 30 అంట. సో చూడండి ఫ్రెండ్స్, ఏదైతే మనకు 30 అవుతుంది, ఇది 30 30 30 30. సో 221. సో లాస్ట్ డిజిట్ అనేది బేసి సంఖ్య, దట్ మీన్స్ ఆడ్ నెంబర్. సో దీంట్లో ఏది 2 సరి సంఖ్యల యొక్క లబ్ధం అంటే 2 ఈవెన్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ ఈవెన్. 15 15లో 225 మనకు తెలుసు. 18. ఓకే, ఇదేమవుతుంది, ఇది కూడా సరి సంఖ్య అవుతుంది. సో 7 3 21 221. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. అయిపోయిందా? కావాలంటే క్యాలిక్యులేషన్ చేయండి, మళ్ళీ అదే వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సుధాస్ ఏజ్ ఈజ్ ట్వైస్ యాజ్ ఆఫ్ రాధా. ఇఫ్ 6 years ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద రాధాస్ ఏజ్ అండ్ 4 years ఈజ్ యాడెడ్ టు ద సుధాస్ ఏజ్, దెన్ సుధాస్ ఏజ్ విల్ బి 4 times ఆఫ్ రాధాస్ ఏజ్ 2 years బిఫోర్ ఫ్రమ్ నౌ. వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ సుధా అండ్ రాధా. సో సుధా అండ్ రాధా యొక్క ఏజ్ అని మనల్ని ఇక్కడ కనుక్కోమంటుండు. సో త్రూ ఆప్షన్స్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం మెథడ్ అయినా చేయొచ్చు. మెథడ్ చేద్దాం. సో 6 years అని మనకు సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో x అనుకుంటే x - 6 దట్ ఈక్వల్స్ టు, అవతల మనకు 2 times అంటుండు కదా, అంటే ఇక్కడ ట్వైస్ అన్నారు కదా, ట్వైస్ అంటే 2 times 2x + 4 years అనేది యాడ్ చేయడం జరిగింది. దట్ మీన్స్ చేస్తే మనకి ఇక్కడ ఏమైంది, సో దట్ 4 times అంటే ఇంటూ 4, 4x - 24 దట్ ఈక్వల్స్ టు 2x + 4. సో 4x 2x 2x -24 అవతల పోతే +24 28, x = 14. సో x = 14 వచ్చేసింది. సో మనకేం కావాలి, 2 years బిఫోర్ ఫ్రమ్ నౌ. 2 years బిఫోర్, ఇప్పటి నుంచి 2 years బ్యాక్ అంటే 14లోంచి 2 తీసేస్తే 12. ఓకేనా. సో 14లోంచి 2 తీసేస్తే 12, ఒకటేమో 12. సో ఏది ఉంది 12 అనేది, ఇది ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకోటి 26 మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది, 28. సో 28లోంచి 2 తీసేస్తే 26. ఓకేనా. ఇక్కడితో మన యొక్క క్లాస్ని ఫినిష్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్ వెరీ వెల్. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు ఇచ్చినటువంటి క్లాసెస్ అన్ని కూడా 1కి 2 సార్లు వాచ్ చేయండి. ఈ యొక్క పాయింట్స్ అన్ని కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోండి. అండ్ దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ని 1కి 2 సార్లు చెక్ చేస్తూనే ఉండండి. దాన్ని బట్టి ఎక్కువ సార్లు మీకు గుర్తుంటుంది. అండ్ అదేవిధంగా ఎగ్జామ్లో కూడా ఎలాంటి మిస్టేక్ అనేది చేయరు. ఓకేనా. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరు కూడా కోర్సెస్ని ఎన్రోల్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు.